పట్నం పోవాలంటే బస్సు ఎక్కాలి. ఆడోళ్ళ కంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. కానీ మొగోళ్ళు బస్సులో పోవాలంటే జేబులో పైసలు ఉండాలి. ఫోన్లో పైసలు ఉన్నాయి, ఫోన్ పే చేస్తాము, గూగుల్ పే చేస్తామంటే టికెట్లు ఇచ్చే కండక్టర్ ఏమంటాడు, ఆ ఫోన్పేలు గూగుల్ పేలు నడవయి, పైసలే ఇయ్యి అంటాడు కదా. ఇక ఇప్పటి సంది ఆ తిప్పలు ఉండదట. ఇక్కడ తీసుకునేటప్పుడు ఆ తిప్పలు ఉండదు అంటే ఆడోళ్ళు ఆధార్ కార్డు చూపెడితే జీరో టికెట్ ఇచ్చి ఉచిత ప్రయాణం చేయనిచ్చినట్టు మొగోళ్ళు కూడా ఆధార్ కార్డు చూపెడితే టికెట్ ఇవ్వకుండా ఫ్రీ బస్సు ప్రయాణం చేయొచ్చేమో అనుకునేరు. కాదు, ఆడోళ్ళకే ఫ్రీ బస్సు ప్రయాణం కానీ మొగోళ్ళకు కాదు. అసలైతే ఇప్పుడు మొత్తం ఆన్లైనే అయిపోయాయి కదా. షాపింగ్ల కాడ నుంచి ఏ సామాన్లు తెచ్చుకోవాలన్నా అంతా ఆన్లైన్. జనం కూడా ఏటీఎంల కారెట్లు పెట్టి పైసలు గీకుడు, బ్యాంకులకు పోయి డబ్బులు డ్రా చేసుడు పద్ధతి కూడా ఇంచుమించు మర్చిపోతూనే ఉన్నారు. అకౌంట్లో అమౌంట్ ఉంటే చాలు. షాయి హోటల్కు పోయినా, కిరాణా దుకాణాలకు పోయి సామాన్లు తెచ్చుకున్నా స్కానర్ ఏడుందని అడుగుతుర్రు. ఫోన్ పే నుంచో గూగుల్ పే నుంచో అమౌంట్ కొడుతుర్రు. ఎవరు కూడా ఎక్కువ మటుకు జేబుల్లో పైసలు ఉంచుకుంటలేరు కదా. అందుకే బగ్గా ఆలోచన చేసిన ఆర్టీసీ వాళ్ళు కూడా మనం కూడా ఆర్టీసీలో ఫోన్ పే గూగుల్ పే సౌలభ్యం చేద్దామన్నారట. ఇప్పటిసంది ఆన్లైన్ పేమెంట్స్ కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచనల మీద ఆలోచనలు చేస్తుర్రట. ఆర్టీసీ బస్సు ఎక్కినోళ్ళు స్కాన్ చేసి టికెట్ కొనుక్కొని ప్రయాణం చేసే సౌలభ్యం తెస్తుర్రట. జేబుల రూపాయి లేకున్నా సరే ఫోన్లో పైసలు ఉంటే చాలు బస్సును ఆపి ప్రయాణం కట్టొచ్చు. అంత డిజిటల్గా మారుతుంది. మన ఆర్టీసీలా ఎందుకు మారొద్దు అనుకున్నాడో ఏమో కానీ సజ్జనార్ సార్ మంచి సౌలభ్యం చేస్తున్నట్టు అనిపిస్తున్నట్టు లేదు. ఇప్పటికే ఫ్రీ బస్సు పథకంతో ఆర్టీసీ ఆగకుండా పరుగులు పెడుతుంటే ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్తోని ఎవలకు అందకుండానే ఉరుకుతుందో ఏమో ముంగడ తెలుస్తుంది అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు.